ఇడ్లీ కొట్టు అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది మొన్న బుధవారం అక్టోబర్ 1న థియేటర్స్లో. ధనుష్ హీరో. ఈ సినిమాకు రైటరు డైరెక్టర్ కూడా ధనుష్ డైరెక్ట్ చేసిన 4వ సినిమా. అంటే ఈ సినిమా ట్రైలర్ ఇంతకుముందు చూశాను, కానీ నేను అంటే ఇలా సడన్గా వస్తుందని, థియేటర్లో వస్తుందని ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు రిలీజ్ అయిందనేసి. 25న ఓజీ రిలీజ్ అయింది, 2వ తారీఖు కాంతారా ఉంది. ఈ 2 సినిమాలే గుర్తు అందరికీ. సడన్గా ఈ సినిమా వచ్చింది, ఎటువంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు తెలుగులో. ఇక సినిమా చూస్తే ఎలా ఉంది అని చూస్తే, సినిమా అంటే ట్రైలర్ చూసిన వాళ్ళకు చూచాయిగా కథ అర్థమవుతుంది. సినిమాలో కూడా అదే ఉంది మోస్ట్లీగా. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనకు అంటే ఈ డైరెక్టర్ మన ధనుషే కాబట్టి చిన్న పాయింట్, ఇడ్లీ కొట్టు పేరులోనే సినిమా కథ ఉంది. ఒక ఇడ్లీ కొట్టు అది ఎంత ఎస్టాబ్లిష్ చేశారు. ఒక చిన్న పల్లెటూరు తమిళనాడులో వాళ్ళ పేరెంట్స్తో ధనుషు ఎలా పెరిగాడు, ఆ ఇడ్లీ కొట్టుకు వాళ్ళకున్న అనుబంధం, ఇవన్నీ చూపించుకుంటా ఒక మామూలే. ఇక తర్వాత హీరో ఏమంటారు, బయటికి వెళ్ళడము, తిరిగి రావడము, దానికి అయిన కారణాలు, ఇవన్నీ అంటే మొదటి 10-15 నిమిషాల్లోనే మనకు ప్లాట్ అర్థమైపోయింది సినిమా చూస్తున్నప్పుడు. ఇంత సింపుల్ ప్లాట్ ఏంటబ్బా అనుకున్నాను. క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అంటే ధనుష్ పేరెంట్గా, ఫాదర్గా చేసిన అతను రాజ్ కిరణ్ అనేసి తమిళ యాక్టర్, మనకు పందెం కోడి నుంచి తెలుసు తెలుగులో. ఆ తర్వాత మన అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే ఉంది, సత్యరాజ్ ఉన్నాడు, అరుణ్ విజయ్ అనేసి మన మంజులా విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్ అతను ఉన్నాడు. ఇంకా మెయిన్ నిత్య మీనన్ ఉంది ఈ సినిమాలో హీరోయిన్. ఇక సినిమా అలాగే నీట్గా అంటే కొద్దిగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో పని కోసం, జాబ్ కోసము విదేశాల్లో ఉండే వాళ్ళకు చాలా బాధ అనిపిస్తుంది సినిమా చూస్తే. ఇప్పుడు నేను కూడా విదేశాల్లోనే ఉన్నాను, నాకు కూడా చాలా బాధ అనిపించింది సినిమా చూస్తే. అంటే ఇప్పుడు వ్యాపారం ఉంటే ఊర్లో సరే వ్యాపారం కోసం ఉండిపోవచ్చు పేరెంట్స్ తోటే, లేదా పేరెంట్స్ కూడా ఉద్యోగస్తులు అయినప్పుడు ఇంకా ఉద్యోగం కోసం మనము చిన్న ఊళ్ళలో ఉన్న వాళ్ళు సిటీలకు వెళ్ళాలి, సిటీ కాకపోతే వేరే దేశానికి వెళ్ళాలి, ఇక పండగకో పబ్బానికో వచ్చిపోవాలి. ఈ సినిమా చూస్తే ఎన్ఆర్ఐస్ అందరూ ఇంకా ఉన్న పలంగా జాబ్లన్నీ వదిలేసి వచ్చి ఊర్లో కూర్చోవాలనిపిస్తుంది. అలా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే. ప్రెజెంట్గా వెళ్ళింది, అంటే ఇది సినిమాటిక్గా తీయలేదు, చిన్న పాయింట్ పట్టుకొని చాలా రియలిస్టిక్గా వెళ్ళాడు ధనుష్. చాలా డైరెక్షన్ వైజ్ మాత్రం అప్రిషియేట్ చేయాలి. అసలు చాలా బాగా నరేట్ చేశాడు స్టోరీని మాత్రం. అసలు సింపుల్ స్టోరీని భలే నరేట్ చేశాడు. ఆ ఎమోషన్స్ కూడా బాగా బిల్డ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు 1:10 నిమిషాలు ఉంది. ఒక్క పాట ఏమో పెట్టుకున్నాడు, ఒక పాట ఉంది అంతే. ఇక మిగతా చాలా మటుకు స్టోరీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లో వెళ్తూ ఉంటుంది, కానీ జీవి ప్రకాష్ మ్యూజిక్లో నాకు ఎందుకో మంచిగా అనిపించింది. దానికి కూడా నిత్య మీనన్ క్యారెక్టర్ నాకు భలే అనిపించింది. నిత్య మీనన్ అంటే ఎక్కువ స్మైల్స్ నిత్య మీనన్ క్యారెక్టర్ నుంచే వచ్చాయి నాకైతే. అంటే మన రియాక్షన్స్ అన్ని నిత్య మీనన్ రూపంలో చూసుకోవచ్చు సినిమాలో. ప్లెజెంట్గా ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా, లాజిక్లు ఏం మిస్ కాకుండా సింపుల్గా రియలిస్టిక్గా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అయితే. చాలా బాగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్, నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. అంటే వరుసగా ఇటు ఓజీ చూసి కాంతారా చూసి అవి రెండు డిఫరెంట్ ప్రపంచాలు కదా, ఇది కొద్దిగా రియలిస్టిక్ అనిపించింది నాకు. అందులో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మరి ధనుషే చెప్పాడా కాదేమో, కానీ నిత్య మీనన్కి అయితే నిత్య మీననే చెప్పింది డబ్బింగ్. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ హాఫ్ మాత్రం. సమయ బాగుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ ఏముంటుంది అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి సినిమా కథ అయిపోయింది. ఏదైతే స్టార్ట్ అయిందో దానికి కూడా ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న లేగదూడది ఎమోషన్ పెట్టుకున్నారు. అది కూడా భలే అనిపించింది నాకు. లేగదూడ ఎమోషన్ కూడా చాలా బాగా తీసాడు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే ఫస్ట్ హాఫ్కి కథ అయిపోయింది అలా యాక్చువల్ చెప్పాలంటే. ఏదైతే స్టార్ట్ అయిందో అది ఫస్ట్ హాఫ్లోనే మనకు హీరో క్యారెక్టర్తో అయిపోయింది, ఆ ఎమోషన్ అయిపోయింది. ఆ తర్వాత విలన్తో ఉన్న ఎమోషన్ కూడా ఎండ్ అయ్యింది ఫస్ట్ హాఫ్కి. ఇక ఏముంటుంది అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ మళ్ళీ అదే పాయింట్ని పెట్టుకొని కొంచెం ఈగో టైప్ వెళ్ళి విలన్గా చేసిన వాళ్ళ సైడ్ నుంచి కొద్దిగా ఎక్కువ పెట్టి అలాగే తీసుకెళ్లారు. అవి కూడా బాగా పండాయి సినిమా. అసలు ఎక్కడ నీకు సెకండ్ హాఫ్లో కూడా మనకు సెకండ్ హాఫ్ కూడా 1:10 నిమిషాలు ఉంది. అలా వెళ్ళి 1 గంట సేపు వెళ్ళి మళ్ళీ లాస్ట్ 10 నిమిషాల్లో మళ్ళీ మంచి ఫన్ నోట్తో, మంచి ప్లెజెంట్ మూడ్తో ఎండ్ అవుతుంది సినిమా. అరే చాలా మంచి సినిమా చూసాన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ధనుష్ సినిమాలు నాకు కొన్ని చాలా ఇష్టము, ఎస్పెషల్లీ కర్ణన్ కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన సర్ సినిమా కానీ నాకు చాలా ఇష్టము. సో ఈ సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇడ్లీ కొట్టు మంచి ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అనే కాదు, ఎవరైనా సరే కన్న ఊరిని, కన్న పేరెంట్స్ని వదిలేసి పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళినా, అంటే ఇంటి వాళ్ళతో లేకుండా దూరంగా బతికే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకు. సో అలా అని మనము అంటే ఈ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో బతకాలి అంటే బయటకు వెళ్ళాల్సిందే. దాన్ని కూడా మనం ఏం చేయలేము, తప్పదు. ఇంక ఈ కొన్ని జీవితాలు అంతే.
సరిపెట్టుకోవాల్సింది చాలా కొద్ది మందికే. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు వాళ్ళ అంటే ఉన్న ఊర్లోనే ఉంటారు, అక్కడే పుట్టి పెరుగుతారు, పేరెంట్స్తోనే ఉంటారు. వాళ్ళ అదృష్టవంతులు. అలాంటి శాతం ఒక 20% ఉంటుంది నాకు తెలిసి. మిగతా 80% జనాలు ఇక బయటికి వెళ్ళాల్సిందే. ఒక చదువులు అయిపోయాక ఇక బయటికి వెళ్ళాల్సిందే. ఇక అప్పుడప్పుడు చుట్టం చూపులాగా కన్న ఊరికి కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప పర్మనెంట్గా వాళ్ళతో ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులే. ఈ సినిమా చూస్తే అదే అనిపించింది నాకు. ఈ ఇడ్లీ కొట్టు మంచి హ్యూమన్ ఎమోషన్, హ్యూమన్ డ్రామా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతోనే చూడాలి ఈ సినిమా. ఎటువంటి అసభ్యకరమైనవి ఏమీ లేవు. సో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ, అంటే ఒక బలగము లేకపోతే ఇంకా కొన్ని ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తాయి కదా, అలాంటి కోవలోకి వస్తుంది ఇడ్లీ కొట్టు. ట్రైలర్ చూస్తే అదే స్టోరీ, సినిమాలో కూడా అదే. సింపుల్ పాయింటే, నో ట్విస్ట్లు, నో సర్ప్రైజ్లు, నథింగ్. ఫ్లాట్గా అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది సినిమా. మెయిన్ పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. అందరూ ఎవరి సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్గా అనిపిస్తారు. ధనుష్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే మొత్తం సినిమాలో హైలైట్ వచ్చేసి నాకు నిత్య మేనన్ క్యారెక్టర్. ఇక అరుణ్ విజయ్ విలన్గా చేసిన అరుణ్ విజయ్ క్యారెక్టర్ అది అంత స్ట్రాంగ్గా లేకపోతే సినిమా అంత ముందుకు వెళ్ళేది కాదు. ఇక సత్యరాజు, ఈవెన్ మన అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే సెకండ్ హీరోయిన్గా చేసింది అమ్మాయి. పాపం చాలా రోజులు కనపడింది, బాగుంది. అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగుంది. సో ఖచ్చితంగా చూడండి ఇడ్లీ కొట్టు. కుదిరితే థియేటర్లో కుదరకపోతే మిస్ అయితే పొరపాటున ఓటీటీలో వస్తే నెలకే వస్తుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు సినిమాను. సో నాకు తెలిసి నవంబర్ 1వ తారీఖు నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. సో అప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో డోంట్ మిస్, వాచ్ దిస్ ఇడ్లీ కొట్టు. చాలా మంచి సినిమా, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఓకే, బాయ్.